ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాకుండా ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది. ఏమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసినా చేతులతో తాకినా ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకున్న అభిషేకం చేయించుకున్నా ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా మనం కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేయించుకుని మా చేత సంకల్పం చెప్పించుకుని అప్పుడు కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగాదేవి అంటుంది ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదిలించుకుని నాకు పాపభారం తగ్గించారు, తక్షణమే వీళ్ళకి శివ సాహిత్యం కలగాలిగా కానీ వరమిస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాకుండా కాశీలో ఉన్న యాత్రికులు అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామి అభిషేకాలు హారతులు ఆరోగ్యంగా జాగాలు ఉండి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శనం చేసుకుని అలా కాశీ వెళ్తుంటారు. అంతేకాకుండా ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది. ఏమిటంటే ఈ కుండల తీర్థాన్ని రోజుకు 3 సార్లు రుచి మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది. ఎలాగంటే మనం ఇప్పుడు వెళ్ళి స్నానం చేసామనుకోండి, ఉప్పదనం వచ్చిందనుకోండి, సముద్రం వచ్చాడు పాపాలు తీసుకెళ్ళాలి, మళ్ళా 3 గంటలు పోయాకో 4 గంటలు పోయాకో మళ్ళా వెళ్ళి స్నానం చేశారనుకోండి, చప్పదనం వచ్చిందనుకోండి, గోదావరి సముద్రంలో కలుస్తుంది. అలాగా ఈ కుండల తీర్థానికి రుచులు మారుతూ ఉంటాయి. అంటే ఇక్కడ సముద్రుడు గోదావరి కలుసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా సరే గోదావరి సముద్రంలో కలుగుతుంది కానీ సముద్రుడు గోదావరి దగ్గరికి రాడు, కానీ ఇక్కడ సముద్రుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. చేత అంత విశిష్టమైన తీర్థము క్షేత్రము కూడా. అంతేకాకుండా విష్ణుమూర్తికి 10 అవతారాలు కాదు, ఆయనకి యుగానికి అవతారం. మరి ఈశ్వరుడికి 363 శివలీలలు, దీనికి రోజుకో లీల. అయితే మా పూర్వీకులు పురాణాలు తెలిస్తే మా పూర్వీకులకు దొరికినవి 26 శివలీలలు దొరికాయి. ఆ 26 శివలీలలు కూడా ఆలయ గోపురం అలాగే ఆలయ గోపురం మీద శివలీలని కూడా శిల్పాల కింద నిర్మించడం జరిగింది. శివలీలలే కాకుండా నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, మొత్తం 74 శిల్పాలు ఆలయ గోపురం. ఇన్ని శివలీలలు, ఇన్ని శిల్పాలతో ఆలయ గోపురం మన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయం మీరు చూస్తే కొన్ని క్షేత్రాలు అనగా గొల్లెర మామిడాడ, వేములవాడ, ఇలా కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలు నిర్మించడం జరిగింది. అన్ని శివలీలలు నిర్మించలేకపోయారు. ఇప్పటికీ ఆ శివలీలను మీరు దర్శనం చేసుకోవచ్చు. ఆలయ గోపురం మీద ఏ లీలకి ఆ పేరుతో శివలీలలు ఉంటారు. అంత విశిష్టమైన తీర్థము క్షేత్రము కూడా నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ శంకర.